అందరికీ నమస్తే. జగిత్యాల లీడర్ జీవన్ రెడ్డి ఇష్యూ క్లైమాక్స్కి వచ్చినట్టే కనిపిస్తుంది. ఆయన 25వ తేదీన పార్టీకి రాజీనామా చేయబోతున్నాడు, కాంగ్రెస్ పార్టీకి. ఆ రోజు కార్యకర్తల సమావేశం ఉంది. అసలు దానికన్నా ముందు భుజగింపులు చాలా ఇంట్రెస్టింగ్గా జరిగినాయి. మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ పోయినరు. తర్వాత అంతకన్నా ముందు ఏఐసిసి ప్రతినిధి అని చెప్పి కత్తి వెంకటస్వామి గారు పోయినరు. ఇక మీనాక్షి నటరాజన్ ఫోన్లో మాట్లాడినరు జీవన్ రెడ్డితోన. జీవన్ రెడ్డి వాళ్ళతో మాట్లాడిన మాటలు చాలా ఆలోచింపదగ్గ ఉన్నాయి. ఆయన ఏమన్నాడో కూడా మీకు చెప్తా. నేను చాలా అంటే కాంగ్రెస్లో ఉన్న చాలామంది మాటలే. ఆయనేమి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నాకు పదవులు కావాలనో, లేకపోతే నాకు పైసలు కావాలనో, కాంట్రాక్టులు కావాలని అడగలే. జస్ట్ ఆత్మగౌరవం అడిగిండు. నాకు ఆత్మగౌరవం పోయింది, నాకు తెలియకుండా సంజయ్ అనే ఒక ఎమ్మెల్యేని చేర్చుకున్నారు. ఆయన చేసుకున్న తర్వాత నాకు జగిత్యాల విలువ లేకుండా పోయింది, పార్టీలో విలువ లేకుండా పోయింది అని అడిగిండు. అంతే, కథం. ఆయనను దూరం పెట్టేసి ఇప్పుడు భుజగింపులకు పోతున్నారు. అక్కడ ఏం జరిగింది, అసలు ఎందుకు ఆయన ఏ పార్టీలోకి పోతారు? అందరూ అనుకుంటున్నారు బీఆర్ఎస్కే పోతాడా, బీజేపీలు చేస్తున్న ప్రయత్నం ఏంది? ఇట్లాంటి అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఆయన నిన్న మంత్రులు పోయినరు, శ్రీధర్ బాబు, లక్ష్మణ్ ఇద్దరు ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులే పోయినరు. వాళ్ళు మొన్న అసెంబ్లీ నడుస్తున్నప్పుడు కూడా శ్రీధర్ బాబు గారు అన్నారు జీవన్ రెడ్డి పార్టీకి అవసరం, ప్రెసిడెంట్ పోయి మాట్లాడాలని. ప్రెసిడెంట్ మాత్రం మాట్లాడలే. ప్రెసిడెంట్ మాట్లాడతలేడు, ముఖ్యమంత్రి మాట్లాడతలేడు ఆయన దగ్గర. వాళ్ళు మాట్లాడితే ఏమైనా ఫలితం ఉంటుందేమో తెలియదు. ఆయన ఆల్రెడీ డిసిజన్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఆయన పోయినప్పుడు, వీళ్ళు పోయినప్పుడు, మినిస్టర్స్ పోయినప్పుడు, మొన్న కత్తి వెంకటస్వామి పోయినప్పుడు కూర్చోబెట్టి మంచిగా ఛాయ్ ఇచ్చి, మినిస్టర్లు కూడా వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి మంచి ఛాయ్ ఇచ్చి, ఇంత టిఫిన్ పెట్టి, నాష్టా పెట్టి, ఆయన మనసులో బాధ ఏముంటుందంటే, మీకో దండం, మీ పార్టీకో దండం, ఇంకా చాలు, మీ పార్టీలో నేను అనుభవించింది చాలు, నా ఆత్మగౌరవం దెబ్బతిన్నది, మీ విధానాలు మొత్తం అర్థమైపోయినాయి. నిజంగా కూడా జీవన్ రెడ్డి అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకోవడం కాదు, ఇక దానిలో ఉంటే కూడా ఇంతకు మించి ఇంకా అర్ధరహితం అని అర్థం చేసుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన 40 years నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అధికార పక్షం, ప్రతిపక్షం ఏదైనా కావచ్చు కాక ఆ పార్టీలో ఉన్నాడు. ఆయన బాధ్యత నెరవేర్చిండు. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయనకు విలువ లేకుండా చేసిండ్రు. అందుకే ఆయన మాట్లాడేది నీకో దండం, నీ పార్టీకో దండం, అంత మర్యాద కూడా అందుకే ఛాయ్ ఇచ్చి, టిఫిన్ ఇచ్చి. మెయిన్గా ఏంటంటే ఆయన హానెస్ట్ రాజకీయం చేస్తాడు జీవన్ రెడ్డి. వివాదాల అవినీతి చేసిందని ఇప్పటిదాకా మామూలుగా ఇప్పుడు పొలిటీషియన్స్ రాజకీయాలకు వస్తే 4 నెలలకే ఏదో ఒక అవినీతి కంపులు ఇరకపోతారు. అట్లాంటిది 40 ఏళ్ళకి వెళ్ళి వితౌట్ అవినీతి ఆయన మంత్రి కూడా పనిచేసిండు. ఆయన కొత్తగా 6 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. ఆయన పోని ఉత్త రాజకీయాలు చేసుకుంటా లేడు కదా, కానీ ఒక్క అవినీతి మచ్చలేదు. ఆయన అక్కనే వెనకబడ్డాడేమో అనిపిస్తుంది నాకు. డబ్బులు లేవు ఆయన దగ్గర. ఒక కాంగ్రెస్లోనేమో మొత్తం రాజకీయమే డబ్బులమయం అయిపోయింది. ఆ రేసులో ఆయన వెనుక ఉన్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఇంపాక్ట్ ఏముంటుందని, కానీ ముందు ముందు తెలుస్తుంది. చాలా వ్యవహారం ఉంటుంది. పార్టీలో ఉన్న అసంతృప్తులు అందరూ జీవన్ రెడ్డినే చూస్తూ ఉన్నారు. జీవన్ రెడ్డి ఏం చేస్తాడు, ఎటుపోతాడు, ఏం కథ అట్లాని. అసలైన కాంగ్రెస్ వాళ్ళంతా కూడా పునరాలోచనలో పడ్డారు. వీళ్ళ సిచ్యువేషన్ మాకుంది, ఏంది పరిస్థితి, ఏమవుతుంది అని 2 ఎన్నికలు సతాయిస్తున్నారు. ఇవాళ కొత్తగా కాదు, ఇవాళ వీళ్ళు పోయి బుజ్జగింపులు దిగుతున్నారు. కానీ ఆయన లాస్ట్ ఎప్పుడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ దానిలో జాయిన్ అయ్యిండో అప్పటి నుంచి ఈ కొట్లాట స్టార్ట్ అయిపోయింది. అప్పుడే ఆయనకు చెప్పి చేసేటేమో వేరే ఉంటుండే. ఇజ్జతగలడు కదా, పడతలేడు సింపుల్గా చెప్పాలంటే. ఆయన చేర్చుకున్నారు. అంతకుముందు ఆయన మీద ఫైట్ చేసి మళ్ళీ ఆయన్నే వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తుంటే ఆయనకు ఎవరికైనా కూడా ఉంటుంది కదా, విలువలు ఉన్న వాళ్ళకి అసలు నచ్చదు ఇట్లాంటి ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ రాజకీయం. అసలు రేవంత్ రెడ్డికి ఇట్లా విలువ ఉన్న వాళ్ళు ఉండొద్దు. అంతా లంగలు, లఫంగలు, దొంగలు వాళ్ళు నచ్చుతారు ఆయనకు. ఆయన సిస్టమ్, ఆయన లైనే అట్లా. అంతేగాని ఇట్లా నడవదు ఆయనకి. జీవన్ రెడ్డికి ఇట్లా నడవదు. ఆయన అందుకే ఎవ్వరు చెప్పినా ఇంటలేడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకుంటే ఆయననే వచ్చి చర్చలు చేసేవాడు. మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసి మాట్లాడితేనే ఆయన మెత్తగా కాలేదు. వద్దమ్మా నీ దండం చాలు, మీరు ఇచ్చిన గౌరవం చాలు, ఇంక నేను పార్టీలో ఉండడం కరెక్ట్ కాదు, మీరు కరెక్టే ఉన్నారు, నేనే తప్పు చేస్తున్నా పార్టీలో ఉండని ఆయన మాట్లాడిండు. విలువలు, గౌరవం దాని గురించే కదా ఆయన మాట్లాడేది, పైసల గురించి కాదు. అయితే ఆయన ఎటు పోతాడు, బీఆర్ఎస్ వైపు పోతాడని చెప్తున్నారు. యాక్చువల్గా నిన్న శ్రీధర్ బాబులు పోయినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ చూడండి ఫస్ట్. అంటే రైతు బీమా వచ్చే రైతులు తీసేస్తారు.
కాంగ్రెస్ కార్యకర్తలు కార్యకర్తలు శ్రీధర్ బాబును నిలదీస్తున్నారు. అట్లుంటుంది జీవన్ రెడ్డి కార్యకర్తలు. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్కి ఏం జరిగింది? ఇండిపెండెంట్ని పెట్టి గెలిపించుకున్నాడు. లాస్ట్కు వైస్ చైర్మన్ ఇవ్వక తప్పలే వాళ్ళకి. కానీ ఆయన సంతృప్తికరంగా ఏం లేడు. కార్యకర్తల కోసం ఆ పదవి తీసుకున్నాడు. ఆ గెలిచిన వాళ్ళ కోసం మనం కూడా ఉండాలి కదా అని తీసుకున్నారు అంతే. కానీ ఇండిపెండెంట్గా అంతమందిని గెలిపించుకోవడం, యాపిల్ గుర్తుల మీద, టమాటా గుర్తుల మీద, స్టవ్ల గుర్తుల మీద, కత్తెర గుర్తు మీద అంతమంది గెలిపించుకున్నాడు చూడు, అది జీవన్ రెడ్డి పవర్. జీవన్ రెడ్డి అక్కడ ఒక 3-4 కాన్స్టిట్యున్సీల ప్రభావం చూపిస్తాడు, ఓన్లీ జగిత్యాల కాదు. ఇక బీఆర్ఎస్ పోతాడు అనేది ఒక చర్చ నడుస్తుంది గట్టిగా. మధ్యలో అరవింద్ బీజేపీకి తీసుకుపోయే ప్రయత్నం చేసిండు. బట్ ఆయన బీజేపీ సిద్ధాంతాలకైతే వ్యతిరేకం 100%. ఆయన టీడీపీలో ఉన్నాడు, ఆ తర్వాత కాంగ్రెస్కి వచ్చిండు. కేసీఆర్కు దగ్గర 1983లో ఇద్దరు టీడీపీలో ఉన్నారు. ఈయన జగిత్యాలకి వెళ్ళి పోటీ చేసిండు, ఆయన సిద్దిపేటకి వెళ్ళి పోటీ చేసిండు. ఫస్ట్ టైం ఇద్దరు పోటీ చేయడం. జీవన్ రెడ్డి గెలిచిండు, మినిస్టర్ అయ్యిండు. జీవన్ రెడ్డి అక్కడ గెలిచి మినిస్టర్ అయ్యిండు. కేసీఆర్ మాత్రం తక్కువ ఓటుతో, చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోయాడు. కానీ ఇద్దరికి మంచి సంబంధాలు ఎప్పటి నుంచి కూడా. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా జీవన్ రెడ్డికి ఎప్పుడు ఒక పల్లెత్తి మాట మాట్లాడలే వీళ్ళు. సేమ్ టైం జీవన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తాడు. ప్రతిపక్షం ఉన్నప్పుడు విమర్శలు ఆయన పాత్ర ఆయన పోషిస్తాడు కదా, ఆ పాత్ర పోషించిండు. కానీ మొన్న ఒక మాట చెప్పిండు జీవన్ రెడ్డి, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఒక లెటర్ రాస్తే అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్కో బీఆర్ఎస్కో ఆ పని అయిపోయేది. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు విలువ లేకుండా పోయింది, మమ్మల్ని ఎవరు పట్టించుకునే దిక్కు లేదు. ఇప్పుడు ఇదే శ్రీధర్ బాబు, ఇదే లక్ష్మణు, లేకపోతే ఈమె మీనాక్షి నటరాజను మన మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు ఎక్కడ పోయినరు? అంతకుముందు పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో, అప్పుడు ఎక్కడ పోయినరు? పోలీస్ కేసులు దాకా పోయినాయి, మర్డర్ల దాకా పోయినాయి. ఏకంగా జీవన్ రెడ్డి అనుచరుని చంపేసిండ్రు, గుర్తుందా? ఒక 8 months అయింటుంది. వీళ్ళందరూ ఎటు పోయినప్పుడు వీళ్ళు పోలే. అప్పుడు ఇప్పుడు ఆయన పార్టీ మారుతాడు అని తెలిసిన తర్వాత మారితే నష్టం జరుగుతుందని అంచనా వేసిన వాళ్ళు పోయి వస్తున్నారు. అయితే కోరుట్ల ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన పేరు డాక్టర్ సంజయ్. ఆయన నిన్న మీడియాతో మాట్లాడండి, జీవన్ రెడ్డి కనుక వస్తే నేను భుజాల మీద ఎత్తుకొస్తాను అంటే. బీఆర్ఎస్లో ఆహ్వానం ఉంది జీవన్ రెడ్డికి, బీజేపీలు ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి ఇంత వాల్యూ ఉంది రాజకీయాలలో, ఆయన వాల్యూ కాంగ్రెస్ వాళ్ళకి అర్థమవుతలేదు. కాంగ్రెస్ వాళ్ళు అది ఇక అంతే అంటారు కదా, మనం అనకూడదు కానీ పందికి పన్నీరు వాసన ఏం తెలుస్తుంది అన్నట్టు. వీళ్ళకు జీవన్ రెడ్డి వాల్యూ తెలియదు. వీళ్ళకి ఎంతసేపటికి దందాలు చేసేవాళ్ళు, కమిషన్లు తీసుకునే వాళ్ళు, లాబింగ్ చేసేవాళ్ళు. ఆయన ఏ గవర్నమెంట్లో లాబింగ్ చేసుకోలే. ఏ గవర్నమెంట్లో కూడా నువ్వు నాకు ఫలానా భూమి నేను కబ్జా చేసినా, ఇది నాకు రెగ్యులరైజ్ చేయండి, లేకపోతే నేను ఫలానా చేసిన అడిగితే ఏమన్నా పేదలకి ఇల్లు ఏమని అడిగిండో, లేకపోతే ఇంకేమన్నా అడిగిండో, అంతే తప్ప. నాకు కూడా తెలుసు, నేను మీడియాలోకి వచ్చినప్పటి నుంచి జీవన్ రెడ్డిని చూస్తున్నా, కాంగ్రెస్ బీడు చూసినా, తర్వాత చూసినా, ఆయన ఎప్పుడు కూడా ఆయన వ్యక్తిగత వ్యవహారాలు ఇప్పుడు మాట్లాడలే. అది ఆయన స్టైల్. ఆయన స్టైలే ఇప్పుడు ఆయన కుంపం వచ్చిందనమాట. అంటే కాంగ్రెస్ ఇప్పుడు అట్లాంటి స్టైల్ నడుస్తలేదు. వాళ్ళంతా ఇప్పుడు ఓల్డ్ పీపుల్ అయిపోయినారు అట్లా పద్ధతిగా ఉంటే. ఇప్పుడు అంతా రేవంత్ స్టైల్ ఉండాలి, దేనికంటే దానికి రెడీగా ఉండాలి. అవతలని నానా బూతులు తిట్టాలి, 4 భూములు కబ్జాలు చేయాలి, 4గురిని బెదిరించాలి, 4 పైసలు సంపాదించాలి. జీవన్ రెడ్డితో నాది అయితే లేదు, ఫెయిల్ అయిపోయింది అక్కడ. అందుకు ఈ ప్రాబ్లం వచ్చింది. లేకపోతే వీళ్ళందరూ ఇంట్లో కూర్చుంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆయన సొంత పనులు చేసుకుంటే తప్ప ఆయన పబ్లిక్ కోసం ఎప్పుడు కొట్లాలి. మిగతా ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఇప్పుడున్న లక్ష్మణ ఎవరి పనాలు చేసుకుంటుంటే ఆయన ఎమ్మెల్సీ పోటీ చేసి గెలిచిన గ్రాడ్యుయేట్ కోట. ఇది నేను మరీ ఆయన గురించి ఎక్కువ చెప్తున్నాను కాదు, అప్పుడున్న సిచ్యువేషన్ అది. బీఆర్ఎస్ మీద గెలిచిండు, బీఆర్ఎస్ క్యాండిడేట్ మీద. ఇంకా ఇప్పుడు 25వ తారీఖు నాడు రాజీనామా చేస్తున్నాడు. బహుశా మా డేట్ కూడా ఫిక్స్ చేసిండ్రు, ఇదే డేటే చెప్తున్నారు 25. ఓ పెద్ద సభ పెడతారు, 1,00,000 మందితో సభ పెట్టి బీఆర్ఎస్లో చేరుతారు అనేది ఒక ఊహాగానం నడుస్తుంది. అది రియాలిటీయా కాదా తెలియదు. బట్ ఆయన మూమెంట్ అట్టే కనిపిస్తుంది. నిన్న రంజాన్ పండుగ రోజు కూడా బీఆర్ఎస్ లీడర్తో కలిసి ఆయన పార్టిసిపేట్ చేసిండు. కొంత బీఆర్ఎస్కు ఆయన సింక్ అవుతున్నాడు, బీజేపీకి సింక్ కాలేడు కూడా, సింక్ అవతలేడు కూడా. బహుశా ఆయన బీఆర్ఎస్ చేరుతుండొచ్చు. కేసీఆర్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఎనీవే జీవన్ రెడ్డి ఇష్యూ ఇక అయిపోయింది. ఈ జీవన్ రెడ్డితో ఆగదు, ఇది స్టార్టింగ్. అసలు అధికార పార్టీకి వీళ్ళు బీఆర్ఎస్ని ఖాళీ చేసి కాంగ్రెస్లో తీసుకొస్తామన్నారు జనాలందరినీ. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లకో ఇంకో ప్రతిపక్షానికో పోతుంది. బీఆర్ఎస్కి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇప్పుడు చాలామంది జాయిన్ అయినారు. ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా పోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది చాలా బీఆర్ఎస్ నుంచి ఈటలందరూ పోయినప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఎట్లయిందో బీఆర్ఎస్ ఓటమికి, కాంగ్రెస్కు కూడా జీవన్ రెడ్డి అనే ఒక పాయింట్ అట్లాంటిదే. సేమ్ ఈటల రాజేందర్ ఈయన ఇద్దరు ఒకటే. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.